అందరికీ నమస్కారం. మీ వాయిస్ ఆఫ్ బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఈ రోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాజకీయ వ్యవస్థ తిరుపతి లడ్డు ఇష్యూ మీద రకరకాల కామెంట్స్ చేయడం చూస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థి వర్గాలని ప్రత్యర్థి పార్టీలని అబాసుపాలు చేయడానికి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆయన ఆడుకుంటున్నారు. ఎలాగంటే 2024లో తెలుగుదేశం పార్టీకి 164 కూటమికి 164 సీట్లు వచ్చిన 2 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చిన 2 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరుకొని ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెట్టాడు. గతంలో మాకు 23 సీట్లు వస్తే 2 సంవత్సరాల వరకు మేము తేరుకోలేకపోయాము. 2 నెలల్లోనే ఇతను 11 సీట్లు రావడంతో తేరుకొని మరి ప్రజల్లోకి వెళ్ళడం మొదలెట్టాడు. ప్రజలు కూడా అదే రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ రోజు కూడా ప్రజల్లోని మేము ఓట్లన్నీ వైసీపీకి వేసాము, కూటమి ఎలా గెలిచిందనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఇతనే జనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా లక్షలాది మంది వస్తుండడంతో దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయ లబ్ధి కోసం మరి ఎన్టీ రామారావు గారి కాడి నుంచి ఎంతో మంది పతనానికి కారణం అయ్యాడు తను ఎదగడం కోసం. అటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న సానుభూతిని ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది వస్తున్నారు, దీన్ని డైవర్ట్ చేయాలి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయాలన్న ఉద్దేశంతో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ఆయన వాడుకోవడం జరిగింది. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేసి ఒక 70 ఏళ్ల వయసున్న ఆయన 45 సంవత్సరాల సీనియర్ రాజకీయవేత్త మరి తలపండిన నాయకుడు మోడీ కన్నా సీనియర్ నాయకుడు అని తనే చెప్తాడు. అటువంటి నాయకుడు అసభ్య పదజాలం తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలిసిందనేసి స్పష్టంగా ఆయన నోటితో ఆయనే చెప్పి కోట్లాది మంది దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి భక్తులు దయలమాలో పడిపోయారు. ఏంటి ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. దాన్నే కాకుండా రామ మందిరానికి అయోధ్యలో ఉన్న రామ మందిరం ప్రారంభోత్సవానికి కూడా లడ్డూలు పంపాము, అక్కడ దాంట్లో కూడా కలిసిందనే ఒక ప్రచారం అయితే చేసి జనాల్లోకి తీసుకెళ్లేటప్పటికీ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రపంచ దేశాల్లోని వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా కలత చెందడం జరిగింది. ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే. తర్వాత తదనంతరం ఆ ఇష్యూ అలా కోర్టు, హైకోర్టు, మరి సిబిఐ, సిఐడి, సిట్టు ఇటువంటి సంస్థల ద్వారా విచారణ జరిపి దాంట్లో జరగలేదు, మీరు ఏదైతే చెప్పారో ఆ కోలేదు అనేసి మరి షార్ట్ షీట్ లో పేర్కోవడంతో కూటమి నాయకులు అవాక్కయ్యే పరిస్థితి. ఇప్పటికి కూడా రిలీజ్ అవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఈ లడ్డు ఇష్యూలలో మరి సిబిఐ, సిట్టు ఇవన్నీ క్లీన్ చిట్టినా సరే మనం దీన్ని కల్తీ జరిగిందనే ప్రచారం చెయ్యాలి అన్న ఒక నోట్ అయితే ప్రతి నియోజకవర్గానికి పంపి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం జరిగితే ఇంత సిగ్గుమాలిన చర్య చేస్తున్నందుకు మరి దేవదేవుడు మరి చంద్రబాబు నాయుడికి కూటమి నాయకులకి ఏ రకమైన శిక్షలు విధిస్తాడో మరి ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినడం అని కాదని నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో కుంటుబడిన స్థాయిలో ఈ తిరుపతి లడ్డు చుట్టూ ఈ ఇష్యూ మరి తిప్పి దాన్నే మళ్ళీ రేట్ చేయడంలో చంద్రబాబు ఉద్దేశం ఏంటని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. 2019కు ముందు ఈ లడ్డు తయారీ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? 2024 జూన్ నెలలో మరి అదే లడ్డూకి తయారైన నెయ్యి కల్తీగా ఉన్నదనేసి మరి పరిశీలకులు తెలియజేస్తారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే కదా ఉంది. లడ్డూలో నెయ్యి కలుపుతారు. మీరు కాంట్రాక్ట్ ఎంతకిచ్చారు? సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి కుటుంబాల్లోని మరి సున్నుండలు మనం తయారు చేసుకుంటాం. ఆ సున్నుండలో తయారు చేసే నెయ్యి వాడతాం. ఆ నెయ్యి అంతా 550, బాగా తగ్గితే 500. మరి అటువంటి 500 రూపాయలతో మనం నెయ్యి కొన్నప్పుడు తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యి వీళ్ళు ఎంత బేసిక్ మీద కాంట్రాక్ట్ తీసుకున్నారు అంటే ఒక కాంట్రాక్ట్ టెండర్ వేసినప్పుడు ఎంత తక్కువ కోట్ చేస్తే వాళ్ళకే ఇస్తారు కాంట్రాక్ట్. నాకున్న అవగాహన ప్రకారం ఎంత తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు, కానీ ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఎవరు. అది తక్కువ కోట్ చేసిన వాడికి కాంట్రాక్ట్ ఇస్తే ఆ నెయ్యి స్వచ్ఛందంగా వస్తుంది అనేసి మీరు ఎలా అనుకుంటున్నారు? దాంట్లో అమ్మాయిలు కలపవచ్చు, వేరే ఏదైనా కలపచ్చు, కానీ అది పంది కొవ్వు గొడ్డు కొవ్వు అనేసి మీరు స్పష్టంగా మాట్లాడి హిందువుల మనోభావాలను దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మీరు చాలా బాధ పెట్టారు ఈ సందర్భంగా. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఎంతకి ఇచ్చారు? 360కి ఇచ్చారా, 370కి ఇచ్చారా? అంత తక్కువ ఇచ్చినప్పుడు మరి ఆ నెయ్యి నెంబర్ 1 నెయ్యి మీకు ఎలాగొస్తుంది? మీకు నెంబర్ 1 నెయ్యి కావాలంటే ఇప్పటికైనా సరే బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రరావు గారు చెప్పినట్టు చేయండి. మీ యొక్క చిత్తశుద్ధి బయటపడుతుంది. మీరు తిరుమల తిరుపతి కొండ మీద
మీకు చిత్తశుద్ధి ఉంటే డైరీ ఫారం పెట్టండి. బోడే రామచంద్రరావు గారు 1,00,000 గోవుల్ని ఇస్తానన్నారు. ఖచ్చితంగా జరుగుద్ది. మీరు క్వాలిటీ అయిన నెయ్యి, మీరు చేసిన తప్పులకి మళ్ళీ మీకు ప్రాయశ్చిత్తం కావాలంటే తిరుమల తిరుపతి కొండ మీద డైరీ ఫారం పెడితే బోడే రామచంద్రరావు గారు 1,00,000 గోవులు ఇస్తారు. వాటి నుంచి పాలు తీసి నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని లడ్డూలో కలిపి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఈ యొక్క ప్రత్యర్థులను అణచివేయడానికి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని, అలాగే చంద్రబాబు నాయుడు గారు సర్క్యులర్ పంపినంత మాత్రాన ప్రతి ఒక్కరూ మీరు తిరుపతి లడ్డు మీద ఇష్యూ చేసి ఇంకా మాట్లాడితే అందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా దేవదేవుడి ఆగ్రహానికి గురవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇద్దరితో పులిస్టాపు చేయాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని, రాష్ట్రంలోని పేదల గురించి, అభివృద్ధి గురించి, పేదల సంక్షేమం గురించి ఆలోచించాలని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు ఈ బొద్దాని శ్రీనివాస్.